మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఐఎమ్ రామ్ మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండ్ presently a freelance faculty in various subject to finance subjects like finance management, accountancy and more particularly life skills out of my own passion. Now we are going to talk on a particular topic called savings banks accounts in banks. బ్యాంకుల్లో సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ ఓపెన్ చేయడము, వాటిని కండక్ట్ చేయడము, క్లోజ్ చేయడము, ఇంకా దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడతాము. బేసికల్గా బ్యాంకింగ్ సిస్టంలో రెండు రకాలైనటువంటి అకౌంట్స్లో చెక్ బుక్ ఇవ్వబడుతుంది. ఒకటి సేవింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్, రెండవది కరెంట్ అకౌంట్ డిపాజిట్. దీంట్లో మొదటిది ఇండివిజువల్స్ కానీ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ లైక్ ట్రస్ట్స్ అటువంటి వాటికి సేవింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్, సర్టెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విత్ ఏ ప్రియర్ స్పెసిఫిక్ పర్మిషన్ వీటికే సేవింగ్స్ బ్యాంక్స్. బిజినెస్ ఆర్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉండే వాటికన్నిటికి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ రెండు అకౌంట్స్కి తప్ప వేరే ఇతర అకౌంట్స్కి బ్యాంకులో లైక్ ఆర్డి, ఎఫ్డి ఇంకా వేరే అకౌంట్స్ ఏమున్నా కూడా, లోన్ అకౌంట్ ఉన్నా కూడా వాటిల్లో చెక్ బుక్ ఇవ్వబడదు. దిస్ వీ షుడ్ నో బేసికల్లీ. దట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో రెండు రకాలు, ఒకటి బ్యాంక్స్, ఇంకొకటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ దే డీల్ విత్ ఫైనాన్స్. వాళ్ళు అప్పులు ఇవ్వచ్చు, డిపాజిట్లు తీసుకోవచ్చు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దే కెన్ యాక్సెప్ట్ డిపాజిట్, బట్ దే కెనాట్ ఇష్యూ అగైన్ చెక్ బుక్స్. అంటే చెక్ బుక్ ఇవ్వడం అనేది కేవలము బ్యాంకులకు, కేవలము మరియు కేవలము ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ బ్యాంక్స్. దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. దెన్ టైప్స్ ఆఫ్ సేవింగ్ బ్యాంక్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే, మనకి కస్టమర్ సెగ్మెంటేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అఫోర్డబిలిటీ అనేది ఇంకొకటి ఉంది, బడ్జెట్ అనేది ఒకటి. అంటే అన్ని తరగతుల వాళ్ళకి, వ్యక్తులకి వాళ్ళకి కుదిరినట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వి సే జీరో బ్యాలెన్స్ అకౌంట్, ZBB ఆర్ ZBA, జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇంకోటి వి సే అంటే బ్యాలెన్స్ జీరో కూడా ఉండొచ్చు దాంట్లో. ఓకే, డబ్బులు ఉన్నప్పుడు ఉంటాయి, లేనప్పుడు లేవు, మినిమం జీరో ఉండొచ్చు, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. దెన్ వి సే నో ఫ్రిల్ అకౌంట్, NFA. నో ఫ్రిల్ అకౌంట్ అంటే ఎక్కువ ఆంక్షలు, ఎక్కువ కండిషన్స్ లేకుండా లోయర్ KBC నామ్స్, లో ఎండ్ KBCతో కేవైసీ అంటే నో యువర్ కస్టమర్స్ నామ్స్, డ్యూ డిలిజెన్స్ అంటాము, DD కస్టమర్ డ్యూ డిలిజెన్స్ CDD, అది ఎక్కువగా లేకుండా ఉండేదాన్ని వీసే నో ఫ్రిల్ అకౌంట్. దీన్నే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని ఇంకొక ఇవన్నీ ఒకే కోవకు చెందినవి. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్ అంటే మినిమం షరతులతో కూడిన సేవింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్ అకౌంట్. హై ఎండ్ సేవింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్కి పోతే చెక్ బుక్ అంటే నార్మల్గా సాధారణంగా ఒక రకమైనటువంటి ఒక మీడియం లెవెల్ సేవింగ్స్ బ్యాంక్స్లో యూ విల్ గెట్ చెక్ బుక్ ఆన్ ఓపెనింగ్ ద అకౌంట్. యూ విల్ ఆల్సో గెట్ ఏ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డులో డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. మళ్ళీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే రూపీ డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. అంటే వేరే కంట్రీస్లో కూడా పనిచేసేవి. సో మన స్టాండర్డ్ను బట్టి, మన అవసరాలని బట్టి వీ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దిస్ సేవింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్స్. దిస్ ఈజ్ వన్ థింగ్. కేవైసీ అంటే ఒక అడ్రస్ ప్రూఫ్, ఒక ఐడెంటిటీ, అంటే మీరే అనే ప్రూఫ్ ఐడెంటిటీ, మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేది ఇంకొకటి. ఈ రెండు అవసరము. ఆ తర్వాత చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికీ ఒకే పర్టికులర్ బ్యాంకులో అకౌంట్ ఉండేటట్టు ఒక్కొక్కసారి వాళ్ళు నిబంధనలు పెడతారు. అది ఒక రకంగా మంచిదే. దట్ వి సే శాలరీ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, వాట్ ఎవర్ యూ బ్యాంక్ నేమ్ యూ టేక్, ఎంప్లాయరు ఆ బ్యాంకులోనే బ్రాంచ్ ఏదైనా అయి ఉండొచ్చు. దట్ ఈజ్ అనదర్ థింగ్. ఒకే బ్రాంచ్లోని అక్కర్లా, మొత్తం భారతదేశంలో ఏ బ్రాంచ్లో అయినా కూడా వాళ్ళకి అకౌంట్ ఉంటే ఎవ్రీ మంత్ శాలరీ వాళ్ళ అకౌంట్ ద్వారా క్రెడిట్ అవుతుంది. దీనివల్ల ఎంప్లాయీస్ కూడా కొంత సౌకర్యం ఉంటుంది. ఏంటి, దే కెన్ గెట్ సర్టెన్ లోన్స్ ఎట్ ఏ కన్సెషనల్ రేట్ ఆఫ్, అంటే బల్క్ లోన్స్ ఇస్తారు కదా ఎంప్లాయీస్ అందరికీ, ఒక 0.5%, 1% తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ దొరికే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ బేసికల్లీ అబౌట్ ద నేచర్ ఆఫ్ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్. అయితే సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్లో కొన్ని కండిషన్స్, అంటే అవి పెద్ద తీవ్రమైన కండిషన్స్ కాదు,
6 నెలలకి ఒక 50 విత్డ్రాల్స్ కన్నా ఎక్కువ ఉండొచ్చు అని కొన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మీద. అందుకే నేను చెప్పాను కొన్ని హై ఎండ్ అకౌంట్స్లో ఇప్పుడు ఇందాక జీరో బ్యాలెన్స్ ఎట్లా ఉందో మినిమం బ్యాలెన్స్ కాన్సెప్ట్లో కూడా కొన్ని అకౌంట్స్ ఉంటాయి. అంటే కనీసం ఇంత బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయాలి. మళ్ళీ దానికి రూరల్ ఏరియాలో అయితే కొంచెం తక్కువ, అర్బన్ ఏరియాస్లో అయితే ఎక్కువ. మన దేశంలో మామూలుగా ప్రాంతాలని 4 భాగాలుగా విభజిస్తారు. రూరల్, సెమీ అర్బన్, అర్బన్, మెట్రోపాలిటన్. ఇదొక విభజన పాపులేషన్ బట్టి. ఇంకో విభజన తీసే టైర్ 1 సిటీస్ని మొదలుపెట్టి కింది లెవెల్ టౌన్స్కి, టౌన్ 6 వరకు, అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6. ఇదొక విభజన. జస్ట్ ఫర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇది చెప్తున్నాను. అయితే మినిమం బ్యాలెన్స్ కాకుండా, జీరో బ్యాలెన్స్ కాకుండా క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఆర్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనే ప్రాతిపదిక మీద కూడా కొన్ని బ్యాంకులు కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ మినిమం బ్యాలెన్స్ కన్నా తక్కువ పడితే కానీ క్వార్టర్లీ ఆర్ మంత్లీ యావరేజ్ కన్నా బ్యాలెన్స్ తగ్గినప్పుడు దే మే చార్జ్ యాజ్ ఏ వయలేషన్ ఆఫ్ దిస్ నామ్, మినిమం బ్యాలెన్స్ చార్జ్. దిస్ ఈజ్ ఆల్ బ్రాడ్లీ అబౌట్ ద సేవింగ్స్ బ్యాంక్స్. చెక్ బుక్ వస్తుంది, you get a debit card, you can use it anywhere. So this I wanted to say about savings banks. Thank you, namaste. I think you got some preliminary idea about this savings banks. Thank you.